దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దైవికంగా నడుస్తూ ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవుడే మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ వెన్నంటి ఒక వాక్కునిచ్చి మన జీవిత విధానంలో మంచి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు లేవనెత్తుతూ ఉండగా ఈ దినము కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి సామెతలు 28వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. పేరాశ గలవాడు కలహములు రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనసును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పేరాశ గలవాడు కలహములు రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఈరోజు ఆశ అనేది దైవ చిత్తానుసారంగా మనం దీవెనకరంగా ఉండడానికి ఒక మంచి ఆశీర్వాదకరమైన ఆశగా మనకు ఉంటూ ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని వాగ్దానం చేశాడు. ఆ ఆశ కూడా ఎలా ఉండాలి అంటే దైవ చిత్తానుసారంగానే మనం ముందుకు వెళ్ళాలి తప్పించి లోకరీత్యా మనం నడుచుకుంటూ ఉంటే ఒక పేరాశ అంటే ధనం ఉండడం మంచిదే, కానీ ధనమే పిచ్చిగా మనం వెళ్ళడం అది మనకు కలహాన్ని పుట్టిస్తుంది. ఆస్తి ఉండడం మంచిదే, కానీ ఆ ఆస్తి మీద మనసు పెట్టుకొని ఇంకా అధికంగా సంపాదించుకోవాలన్నది అది ఒక శాపాన్నిగా మనకు మార్చబడతా ఉంటుంది. మనకున్న సంపద కంటే, మనకున్న దేవుడు ఇచ్చిన దానికంటే దైవ చిత్తానుసారంగా మనం దైవికంగా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడి నుంచి వచ్చేది వేరు. కానీ మనం పరుగులు పెట్టి ప్రయాసపడి వెళ్తూ ఉన్న కొలది కలహములు రేగును అని దేవుడే ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇతరులను చూసి, వారి ఆస్తిని చూసి, వారికి ఉన్న సంపదను చూసి, వారికి ఉన్న వారు ఏదైనా తెచ్చుకున్నా, వారికి ఏదైనా సంపద ఉన్నా, వారు ఏదైనా మరి దేవుడు వారికి ఇస్తూ ఉంటే వారిని చూసి ఇక్కడ కలహములు పుడతా ఉంటాయని దేవుడే సెలవిస్తున్నాడు. ఈరోజు నీవు లేని దానిని బట్టి దుఃఖించే కంటే కూడా ఉన్న దానిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో సమస్తము సమకూడి మేలు కొరకే దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు ఎంత అవసరమో, నిన్ను ఎలా దేవుడు దీవించాలో సమస్తం ఆయనకు తెలుసు కనుక ఆయన వల్ల మనం దీవించబడాలి తప్పించి వారిని బట్టి వీరిని బట్టి మనం లేని పోని ఆశలు పెట్టుకొని ఒక మనశ్శాంతి లేక, నెమ్మది లేక, మంచితనం లేక, మంచి శాంతి సమాధానం లేక ఎప్పుడు కోపం, ఆవేశం, ఆందోళన వల్ల ఒక పగ, కలహములు, గొడవలు, అల్లర్లకు మనం గురవుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడిచ్చే దీవెనలు గొప్పవి. ఇక్కడ అదే దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. దేవుని నమ్ముకొని ధైర్యంగా ఉండు, దేవుని మీద విశ్వాసం ఉంచుకొని నిలకడగా నిలబడు. నీవు చేసే చిన్న పన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు వచ్చే కొద్ది సంపాదనలోనే సమృద్ధి అయిన దీవెనలు ఉంటాయి. నీకు వచ్చేది మొదట కొద్దిగా ఉన్నా నీవు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే తుదకు నీవు మహా అభివృద్ధి, దేవుడే నిన్ను అభివృద్ధి పరుస్తాడు, దేవుడే నిన్ను వర్ధిల్లు చేస్తాడు. అందుకని రెండో మాటగా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. ఈరోజు నువ్వు జ్ఞానివైనా, మంచి చదువు నీకున్నా, హోదా నీకున్నా, ఉద్యోగం నీకున్నా, పదవున్నా, సొసైటీ పరంగా నీకు అన్ని జ్ఞానం నీకు తెలిసి ఉన్నా నిన్ను నీవు నమ్ముకుంటే ఒక దినమున అది నిన్ను మోసగిస్తుంది. దేవుని బిడ్డారా, ఎందుకంటే మనకు మించిన జ్ఞానం దేవునికి ఉంది. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వాన్ని సృజించిన వాడు, సర్వజ్ఞాని, ఆయనకు మించింది ఏదీ లేదు కనుక దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకునడానికి మనం నేర్చుకుందాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం. అందుకనే ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానం, ఎందుకంటే మనం గొప్పవారమే. దేవుడు మనకు మంచి స్థితి ఇచ్చిన ప్రతిదినం దైవ వాక్కు మనకు చాలా అవసరం. ప్రతిదినం దేవుని జ్ఞానం అవసరం, దేవుని వాక్కు అవసరం. దేవుని నమ్ముకుని వాడు ఖచ్చితంగా వర్ధిల్లుతాడు. తనని తాను నమ్ముకొని వెళ్ళేవాడు బుద్ధిహీనుడు కనుక ఇక్కడ దేవుడు అదే వాక్కునిస్తున్నాడు. మనల్ని మనం నమ్ముకొనక మనం ఏం చేయాలంటే జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకొను. దైవిక జ్ఞానం మనకు అవసరం. ప్రతి విషయంలో జ్ఞానం కొలది మనం నడుచుకుందాం, జ్ఞానం సంపాదించుకుందాం, దైవికంగా నడుచుకుందాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్ వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచనాలు మీ బిడ్డల పట్ల గుడిపరిచయ్యా. ఎంతమందిని మీరు దీవించాలో, ఎంతమందిని మీరు హెచ్చించాలో, ఎంతమందిని
అద్భుతంగా నడిపించాలో వారందరూ నీ చేతుల క్రింద వారు ఆశీర్వదించబడినట్లుగా మీరే సహాయం చేయండి. సమస్తం ఏ టైంలో ఎప్పుడు ఎలా ఏ రీతిగా తుదకు మహాభివృద్ధిలోనికి నీ బిడ్డలు వెళ్ళినట్లుగా మీరే సహాయం చేయండి. దేనిని బట్టి కలవరం, దేనిని బట్టి ఆందోళన, దేనిని బట్టి వేదన, కన్నీరు, దుఃఖం ఏది ఉండొద్దయ్యా. నిన్ను నమ్ముకుని వాడు ధైర్యంగా విశ్వాసంతో ముందు కొనసాగినట్లుగా మీరే కృప చూపించి ఎవరు వారిని వారు నమ్ముకోక నిన్ను నమ్ముకుంటూ నీ మీద ఆధారపడుతూ ముందు కొనసాగి కృపనివ్వమని ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ చేసి చెప్పిన వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడతాం. ఉదయకాల ఆరాధనలు 4:30 నుంచి 5:30 వరకు ఉదయకాల ఆరాధనలు జరుగుతున్నాయి. మీరందరూ ఏకీభవించండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమ పొందుతాం. ఆమేన్.